రైట్. కాలిఫోర్నియా నుండి ఆనంద్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. ఆనంద్ గారు, నమస్కారం దయాకర్ గారు. మీతో నేను కొన్ని రోజుల క్రితం మాట్లాడాను. తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ సంబంధించిన దాని గురించి. అప్పుడు మీ తర్వాత సమాధానం ఏమి ఇచ్చారంటే మీకు సంబంధించిన ఏరియా సంబంధించి చెప్పలేదు కాబట్టి ఏం చేయలేదు. యాక్చువల్లీ చూసుకుంటే కనుక తెలంగాణలో చాలా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయన్నమాట. మాది ఒక్కటే కాదు అది, ఎందుకంటే వీళ్ళు కొంతమంది కోర్టుకి వెళ్ళడం వల్ల పెండింగ్లు ఉన్నాయి. నా అప్లికేషన్ వచ్చేసి అమీన్పూర్ గ్రామ పంచాయతీలో ఉందండి. నా ఒక్కటే అని కాదు, నాలాగా చాలా చాలా వేల మంది ఉన్నారన్నమాట స్టేట్ వైడ్ మొత్తం. సో కాస్త రేవంత్ రెడ్డి గారికి చెప్పేసి కొంచెం మీరు డ్రైవ్ చేస్తే కనుక మాకు యూజ్ ఉంటుందండి. అది ఫస్ట్ అండి. రెండో ప్రశ్న, కాంగ్రెస్ పార్టీలోకి గేట్ తెరిచారు. గేట్ తెరిచినప్పుడు మంచినీళ్ళతో పాటు బురద కూడా వస్తుందండి. కాస్త చూసి జాయిన్ చేసుకుంటే బాగుంటుంది అనేది మా సలహా. దానికి మీరు కొంచెం ఓకే సార్, మీరు హైకమాండ్ తోని మాట్లాడి కొంచెం మంచిగా చూస్తారని అనుకుంటాను సార్. రైట్. ఇప్పుడు మీరు అట్నే లైన్లో ఉండండి. అమీన్పూర్ అంశంలో కొన్ని వివాదాస్పద భూములు ఉన్నాయి, కొన్ని కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్ ల్యాండ్కి సంబంధించిన అంశం ఉన్నాయి, కొన్ని సుప్రీంకోర్టు పరిధిలో కూడా ఉన్న భూములు ఉన్నాయి. కాబట్టి మీ వ్యక్తిగత అంశంలో ఏ సమస్య ఉన్నదో రేపు ఎవరైనా మీ రిప్రజెంటేటివ్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే దానికి సంబంధించిన అంశంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం టీవీలో మాట్లాడుకోవడం కంటే కూడా వ్యక్తిగతంగా మీరు మా దృష్టికి తీసుకురండి. అది మీకు నిజాయితీగా మీ ల్యాండ్ అయితే మీ ల్యాండ్ ఎక్కడికి కూడా ఏ సమస్యలు రావు. అలానే సామాన్యులైన ఎవరి భూముల విషయంలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా రేపు భూమాత రూపంలో ఒక పోర్టల్ అనేది కాదు, ఇట్స్ ఏ ఇన్ఫర్మేటిక్ వెబ్ పోర్టల్ రాబోతుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని తీసుకొని మీలాంటి వాళ్ళందరికీ కూడా మెయిల్ చేస్తాం. రెండవది, బురద వచ్చినా లేకపోతే మంచి వచ్చినా చెడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు. ఇది మహాసముద్రం, అన్ని నదులు వచ్చి కలుస్తుంటాయి, చిన్న పిల్ల కాలువలు వచ్చి కలుస్తుంటాయి. అది చాలా రకాల ఆలోచనలతో ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి మాత్రమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ముందుకు పోతుంది తప్పితే ఎవరో వస్తే మనకేదో కొత్త గొప్ప వస్తుంది, ఎవరో పోతే నష్టం జరుగుతున్న అంశం అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచన లేదనేది మిత్రుడు ఆనంద్ గారికి నా యొక్క విజ్ఞప్తితో కూడిన వివరణ.